దేవుని నామానికి వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి అద్భుతం జరిగిందంటే కేవలం మీ ప్రార్థన వల్లే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘం అంతా అలాగే ప్రేయర్ టీమ్ అంతా కూడా మా కోసం ప్రతిరోజు అయ్యా ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ప్రతిఫలంగా దేవుడు మమ్మల్ని సిగ్గుపరచలేదు. ఆ విషయంలో ఎంతగానో సహాయం చేశారు. అందు నిమిత్తం ఇస్తున్నాను. వివాహం కాకముందు జాన్ గారు చాలా సంవత్సరాలు బట్టి గ్రూప్కి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళన్నీ ఇద్దరు కూడా ఏదో ఒక వర్క్ చూసుకొని వెళ్ళిపోయారు. ఆయన అయితే ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ రావాలి అనే ఉద్దేశంతో మరి చదువుకునేవారంట. చాలా కష్టాలు అనుభవించారని నాతో చెప్పారు. జీవిత సాక్ష్యం చెప్పమన్నప్పుడల్లా నేను ఇంకా గ్రూప్ 2 కొట్టాలప్పుడే చెప్తానంటున్నాను. కానీ ఇంతవరకు నడిపించిన దేవుడు అది కూడా చేస్తాడు. ముందు ఆయన చేసిన మేలు చెప్పండి అంటున్నాను. ఇంకా ఆయన విశ్వాసంలో బలపడాలని మనం ప్రార్థన చేద్దాం. అయితే ఆ విషయంలో దేవుడు ఎంత కార్యం చేశారంటే ఆయన నాతో పంచుకున్న అనుభవాల్లో ఏమండి నెలకు ఒక 1500 రూపాయల కోసం ట్యూషన్స్ కూడా చెప్పుకునే రోజుల్లో ఆ రోజు నుంచి కూడా మరి దేవుడు ప్రార్థన చేసుకోవడం జరిగింది. అయితే దేవుడు ఎంత మంచి దేవుడు అంటే ఆయన వారు కుటుంబస్తులందరూ కూడా చాలా విగ్రహారాధికులండి. చాలా భయంకరమైన విగ్రహాలు. మా మావి గారు అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి గుండు కొట్టించుకోవడం చాలా విగ్రహాలు. మా అత్త గారు కూడా చాలా విగ్రహాలు. మా బావగారికి అసలు దేవుడు అంటే ఇష్టం. చాలా భయంకరమైనటువంటి విగ్రహారాధన కలిగినటువంటి ఆ సమయంలో జాన్ గారు మరి దేవుడు తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రభువా నువ్వు నాకు ఉద్యోగం ఇస్తే నేను నిన్ను వెంబడిస్తాను, అంతేకాదు నాకు ఉద్యోగం ఇచ్చిన ఎవరిపైనా వెంబడిస్తాను, కానీ మరి నా తల్లిదండ్రులు అనేవారు నువ్వు ఉద్యోగం సంపాదించుకోరని దేవుడు నిజమైన వాడైతే అప్పుడు మేము కూడా ఆయన వెంబడిస్తాం అని అంటూ ఉండేవారండి. ఆ సమయంలో ఆయన ఎక్కువ ప్రార్థన చేసుకునేవారు. అంతేకాదు వాళ్ళు కూడా సహాయం అందించలేని పరిస్థితి అప్పుడు మరి అలా ట్యూషన్స్ చెప్పుకుంటూ ఆ తర్వాత ఒక ఫ్రెండ్ ప్రతి నెల ఒక 1000 రూపాయలు పంపిస్తే ఆ 1000 రూపాయల్లోనే తన ఖర్చులు చూసుకుంటూ ఇంకొక ఫ్రెండ్ రూమ్ రెంట్ కడితే అలా చదువుకునేవారండి. ఒక 20 రూపీస్కి కర్రీ దొరుకుతుందంటే ఇక్కడి నుంచి 5 కిలోమీటర్లు కూడా తొక్కిన రోజులు ఉన్నాయి ఆయన జీవితంలో. ఉదయం అన్నం సాయంత్రానికి పాడైపోయిన చీమలు పట్టిన అలాంటి అన్నం తిన్న రోజులు కూడా ఆయన జీవితంలో ఉన్నాయి. అలా తన కన్నీటి సాక్ష్యం చెప్పినప్పుడు నిజంగా ఆ స్థితి నుంచి దేవుడు ఈ స్థితికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వివాహంలో చూసినప్పుడు నాన్నగారిని అడిగినప్పుడు ఉద్యోగం సంపాదించుకో బాబు, అప్పుడు నీకు పెళ్లి చేస్తాము, అంతవరకు నీకు పిల్లని ఇవ్వమంటే అది కూడా గవర్నమెంట్ జాబ్ కావాలని మరి ఆయన MSc కంప్యూటర్స్ చేస్తారు, ఏదైనా ప్రైవేట్ జాబ్ చేయొచ్చు, కాకపోతే గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా మరి జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన సచివాలయంలో జాబ్ రావడానికి దేవుడు చూపించారు. ఆ తర్వాత వివాహ సంబంధం కుదిరినప్పుడు అందరూ ఎవరు జగన్ గారు దిగిపోతే ఉద్యోగాలు కూడా అయిపోతాయి అలా అంటూ కామెంట్ చేశారు. అయితే నేను ప్రార్థన చేశాను, ప్రభువా నీ నామానికైతే అసలు అపకీర్తి రాకూడదు, మా వివాహంలో అసలు రాకూడదు, అన్ని జనులందరూ చూస్తున్నారు ప్రభువా, ఈ విషయంలో సహాయం చేయమన్నప్పుడు 2 సంవత్సరాల తర్వాత దేవుడు నన్ను దర్శించి నాకు గర్భఫలం అనుగ్రహించినప్పుడు ఆ ప్రిన్స్ ఫోటోడి సాక్ష్యం అంతా మీకు తెలుసు. పర్మనెంట్ అవ్వడం 5వ నెల రావడం, నేను ఇంటికి వెళ్ళేటప్పటికల్లా ఆయన ఉద్యోగం పర్మనెంట్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు ఏదో చిన్న జాబ్ చేసేదాన్ని, మరి బాబు పుట్టిన తర్వాత చేయడానికి అవ్వలేదు. 15,000 జీతంలో ప్రభు మేము ఎలా బ్రతకాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు 15,000 30,000 జీతం అవడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న గదైనా ఉంటే చాలు ప్రభువా, అది సొంతంగా ఉండాలి, అద్దె గృహంలో ఉండకూడదని ప్రార్థన చేశారు. ఎందుకోసం అంటే ప్రిన్స్ బాబుకి అన్నం తినిపించినప్పుడు చిన్న అన్నం మెతుకులు పడినప్పుడు ఆ పక్కన ఆవిడ చాలా తిట్టిందండి. ఆ రోజు వాళ్ళు చాలా ఏడ్చారు. నన్ను అడుగుము, జనాలకి స్వాస్థ్యంగా ఇస్తానన్నావు కదా, భూమిని నిరాంతాల వరకు సొత్తుగా ఇస్తానన్నావు కదా, ఒక చిన్న గృహం మాకు అనుగ్రహించండి ప్రభువా, అది కూడా ఎక్కడో కాదు రాజమండ్రిలోనే మాకు కావాలని ప్రార్థన చేసినప్పుడు దేవుడు 1 సెంట్ అయినా
ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు 2 సెంట్లు స్థలాన్ని గృహాన్ని అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయంలో కూడా దేవుడు లోన్ విషయంలో కూడా ఎంతగానో సహాయం చేశారు. ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, నేను అక్కడ ఒకదాన్నే ఉండాలి ఎలాగా అని ప్రార్థన చేసినప్పుడు ఇక్కడే గృహం దొరకడానికి కూడా దేవుడు కృప చూపించారు. హల్లెలూయా. వివాహం అయిన తర్వాత ఆయన తల్లిదండ్రులు కూడా మారడానికి వారంతటా వారి విగ్రహాలన్నీ కూడా తీసివేసి యేసుక్రీస్తును వెంబడించడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నా ఆపరేషన్స్లో, నా సర్జరీస్లో దేవుడు ఎంతగానో మేలు చేశారు. మరి ల్యాప్రోస్కోపీ జరిగినప్పుడు చాలా సీరియస్ అయిపోయింది. ఎందుకోసం అంటే అప్పటికే 3 నెలలు సుమారుగా బ్లీడింగ్ పోవడంతో ఆ గర్భసంచి ఆపరేషన్ ఏ కంప్లైంట్ లేకుండా తీసేయకూడదా, అయినా కూడా రిస్క్ అయినా కూడా మేము అన్నిటి మీద సంతకాలు చేసేసి చేయించుకున్నప్పుడు ఆ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు నా బ్రీతింగ్ ఆగిపోయింది. డాక్టర్స్ చాలా భయపడిపోయి ఆ అమ్మాయికి ఎలా ఉందో కండిషన్ నాకు తెలియట్లేదు, ఆపరేషన్ మధ్యలో వస్తున్నాము, మీరు ఇంకా వేరే ఫామ్స్లో కూడా సంతకాలు పెట్టండి అని తల్లిదండ్రుల్ని అలాగే జానగారాన్ని అడిగినప్పుడు మరొకసారి దేవుడే నాకు జీవం పోసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆపరేషన్ అయినా కూడా 15 రోజుల్లో నేను లేచి నా పని చేసుకోవడానికి దేవుడు కృప చూపించారు. అసలు జరగదు అనే దాంట్లో దేవుడు నాకు గర్భఫలాన్ని తెరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి విషయాలన్నింటిలో కూడా దేవుడు కృప చూపిస్తూ వచ్చారు. మరి ఇంకా ఆయన ప్రమోషన్ విషయంలో మీరు అందరూ కూడా ప్రార్థన చేశారు. ప్రతిరోజు ప్రయత్నం ఎంతగానో ప్రార్థన చేసేవారు. మరి మీరందరూ చేసిన ప్రార్థన ప్రతిఫలంగా ఆయన అంటే 1 సంవత్సరం మొన్నే గ్రూప్ 4 అందులో వచ్చింది, మళ్ళీ అందులో గ్రేడ్ 3 మరి ప్రమోషన్ రావడానికి. అంతకు ముందున్న సెక్రటరీలో 7-8 ఇయర్స్ అవుతేనే కానీ రాదండి అని అన్నారు. కానీ ఆయనకి చాలామంది హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటనే బిఫోర్ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా రిలీవ్ అవ్వలేదు. దేవుడు ఏజెన్సీ ప్రాంతం నుంచి 1 సంవత్సరంలో రిలీవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గతించిన నెలలో ఎంతో బలహీనమయ్యాను, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. మరి దేవుడు ఆ సమయంలో కూడా నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి మరొకసారి నన్ను సజీవమైనటువంటి రెక్కల కింద కాచి కాపాడి సంరక్షించి పోషించి ఈ దినం వరకు ఎంతగానో మా ఎడలు శ్రద్ధ చూపిస్తూ మా విషయంలో కలుగు చేసుకుంటున్నారు. మీరందరూ చేసిన ప్రార్థన వల్ల మరి దేవుడు నా విషయంలో ఎంతగానో ఆశీర్వదించడం ప్రారంభించారు. ఈ గృహంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శోధనలు ఎదురయ్యాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి ఆ శోధన నుండి వేరు చేసి గృహంలో మరి సమృద్ధినిచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ప్రార్థన చేయండి. మరి ఆయన చేస్తున్న ప్రయత్నాల్లో మరి ప్రిన్స్ బాబు విషయంలో, నా విషయంలో కూడా ఇంకా మా భవిష్యత్తు విషయంలో ఘనమైన కార్యాల కోసం ఇంకా దేవుని పరిచర్యలు ఎదగాలని నాకు ఆశ. ఆ ఆశను దేవుడే తీర్చేలాగా ప్రార్థించి దేవుడి చిన్న సాక్షి తీర్చుగా.